ఇక తెలంగాణ బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి వందల వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుటుంబం అజమాయిషిలో నడిచేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు. బెల్ట్ షాపులను తీసేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలలో ఒక్క బెల్ట్ షాపును కూడా తొలగించలేదు. కాకుండా మరిన్ని బెల్ట్ షాపులను పెంచి ప్రోత్సహిస్తున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం కోసము తెలంగాణలో వేలాది లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి ఘనత గతంలో కేసీఆర్కి దక్కితే, అదే బాటలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మనం వస్తున్నాను. ప్రజలను వంచి లిక్కర్ ఆదాయాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగ భర్తీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో గతంలో కేసీఆర్ మోసం చేయడం జరిగింది తెలంగాణ విద్యార్థులను, యువతను. ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ కాలయాపన చేస్తే, అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేస్తే, మరి 8 నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇళ్ల విషయంలో కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. తెలంగాణలో ఎవరికి ఇల్లు ఇస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు. దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు. అప్పులు చేయడము, రెండోది భూములు అమ్మడము, మూడోది మద్యాన్ని అమ్మడము. ఈ 3 లక్ష్యాలుగా ఈ ప్రభుత్వము రెవెన్యూ పెంచుకొని తెలంగాణకు దగా చేయాలనుకుంటుందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈ రెండు పార్టీలు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో, ఈ రెండు పార్టీలు కూడా మరి ఒకే విధంగా పార్టీ పట్ల వివరిస్తున్నారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే వంగి వంగి సలాములు కొట్టేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగానైతే మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై రాష్ట్ర రాజకీయాలు చేసిందో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిన వ్యవహారం చేస్తున్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో, కుహాన లౌకికవాద విషయంలో, భుజంపు రాజకీయాల విషయంలో ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో పరిపాలించేటువంటి పార్టీలు, ఆ రకంగానే ముందుకెళ్ళేటువంటి పార్టీలు. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామ మందిర్ విషయంలో కానీ, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉద్యమ సమయంలో మరి ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనకు తెలుసు. ఏ పార్టీ అయితే తెలంగాణను వ్యతిరేకించిందో అలాంటి మజ్లిస్ పార్టీ, కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు, వెలికేసుకొస్తున్నటువంటి పార్టీలు, వాళ్ళతో కలిసి ఊరేగుతున్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు
ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో లేవు. గతంలో 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎలగబెట్టింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా మోసం జరిగితే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే, ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయానికి గురై దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్ప భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ రెండు పార్టీలకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.